గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు 5 సీట్లపై పీఠముడి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి టికెట్లకు పోటీ తీవ్రం. కొలెక్కిరాని అభ్యర్థుల ఎంపిక. పెద్దపల్లి, నగర్ కర్నూలు, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశం. కాంగ్రెస్లోకి మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ సీఎం రేవంత్ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్. గవర్నర్ రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ. ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా నీటి వనరుల ఆక్రమణలు. అన్ని శాఖల కుమ్మక్కతో కొనసాగుతున్న ఆగడాలు. ఫిర్యాదు చేసిన చర్యలు కరువు. హెచ్ఎండిఏలో టీడీఆర్ అక్రమాలు. ఎలాంటి విచారణ చేయకుండానే జారీ. ఏపీఓ కృష్ణకుమార్ను సస్పెండ్ చేసిన కమిషనర్. రాడిసన్ డ్రగ్స్ కేసులో చిక్కిన కీలక నిందితులు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ రెహమాన్, ఢిల్లీకి చెందిన నరేంద్ర శివనాథ్లు అరెస్ట్. ఇద్దరు కలిసి 3 నగరాల్లో దందా నిర్వహిస్తున్నట్లు గుర్తింపు. వైద్య ఆరోగ్య శాఖల్లో 5,348 పోస్టుల భర్తీ. అత్యధికంగా డిఎంఈలో 3,235 ఉద్యోగాలు. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. ఇన్ఛార్జ్ డిఎంఈ నియామక జీవో సస్పెన్షన్. చట్ట ప్రకారం రెగ్యులర్ డిఎంఈని నియమించండి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. పురాలకు వరం. 98 పురపాలికల్లో పటిష్టం కానున్న తాగునీటి వ్యవస్థ. 9 చోట్ల భూగర్భ మురుగునీటి వ్యవస్థ. 3 ప్యాకేజీలుగా టెండర్లు. మొత్తం వ్యయం 5,386 కోట్లు. ఉచితాలను నిషేధించాలి. ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు లంచాలివ్వడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం కూడా. ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం. ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అన్న సిజేఐ. ఇప్పుడు సాక్షి. హైదరాబాద్ వాసి అమెరికాలో కిడ్నాప్. 1,00,000 ఇవ్వకపోతే కిడ్నీ అమ్మేస్తానని బెదిరింపు. తెలంగాణ కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ఆలోక్ అరాధే. ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజకీయ పార్టీలకు గవర్నర్ పిలుపు. యాదాద్రి, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల సందర్శన. అందర్వాణి వింటా గవర్నర్. నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి నీటిపారుదల శాఖ నివేదన. 2016లో నాటి సీఎం కేసీఆర్ స్థాయిలో నిర్ణయాలు జరిగాయి. ఆ తర్వాతే డిపిఆర్లను రూపొందించాం. ఆమోదం రాకముందే పనులు ప్రారంభించినట్టు వెల్లడి. తొందరపాటుతో 2 ఏళ్లలోనే బ్యారేజీలు ఎందుకు నిర్మించారన్న కమిటీ. అంత వేగంతో చేసిన పనుల్లో నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? షీట్ ఫైల్స్ స్థానంలో సెకండ్ ఫైల్స్ను ఎందుకు మార్చారు? అనుమతి ఉందా? ఇంజనీర్లకు ప్రశ్నల వర్షం. సమావేశానికి హాజరైన మాజీ ఈఎన్సీలు మురళీధరన్, వెంకటేశ్వర్లు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథం. ఈసారి జనరంజకమే. ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మర కసరత్తు. 27న బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల. ఎన్నికల ప్రణాళికపై సీఎం జగన్ కసరత్తు. తుది దశకు చేరుకుంటుందన్న పార్టీ వర్గాలు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 95% హామీలు నెరవేర్చి మేనిఫెస్టో సరికొత్త నిర్వచనం. 58 నెలల్లో 99% హామీల అమలు. చెప్పిన వాటితో పాటు ఇవ్వని హామీలను అమలు చేసిన సీఎం జగన్. టార్గెట్ కాంగ్రెస్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం. రాష్ట్రంలో కాంగ్రెస్కు సీట్లు తగ్గేలా, బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కేలా కార్యాచరణ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను నిలువరించే లక్ష్యంలో భాగంగానే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర కీలక నేతల దాకా హస్తం పార్టీపైనే విమర్శలు. వచ్చే 5 ఏళ్లలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని ఆరోపణలు. ఇచ్చిన హామీల అమలుపై మభ్యపెడుతుందంటూ బీజేపీ ప్రచారం. ప్రశ్నిస్తోంది తెలంగాణ పేరిట వరుస కార్యక్రమాలు. వివిధ వర్గాల సమస్యలను ఎత్తిచూపుతూ నిరసనలు. అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తులు. అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు. బ్యారేజీకి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. నీటిపారుదల శాఖకు నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ లేక డిజైన్లో లోపం ఉన్నట్టు మోడల్ స్టడీలో తేలింది. గేట్ల నుంచి వచ్చే భీకర వరదతో దిగువైన లోతైన గుంతలు విస్తరించి సెకండ్ ఫైల్స్ ర్యాఫ్ట్ మధ్య అగాధం. అందుకే బ్యారేజీలో బుంగలు పడు తరచూ లీకేజీలు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసర రక్షణ చర్యలు తీసుకోవాలి. 5,348 పోస్టుల భర్తీకి అనుమతి. వైద్య ఆరోగ్య శాఖలో కొలువులకు ఓకే.
ఆర్థిక శాఖ ఉత్తర్వులు అత్యధికంగా డిఎంఈ పరిధిలో 3,235 డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టుల ఖాళీ. ఎన్నికల తర్వాత నోటిఫికేషన్. 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్కు అనుమతి ఎలా? రెండో బిడ్డను కన్న సిద్ధు మూసేవాళ్ళ తల్లిదండ్రులకు న్యాయపరమైన చిక్కులు. ఐవీఎఫ్కు అనుమతించే వయసు 21 నుంచి 50. చట్టపరమైన పత్రాలను సమర్పించండి. పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం. నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జిషీట్లు? ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితుడిని అరెస్టు చేయొద్దు, అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశమన్న కోర్టు. జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ పిఏ బెయిల్ పిటిషన్పై విచారణ. నిందితుడిని 18 నెలలుగా జైల్లోనే ఉంచడం ఇబ్బందికి గురి చేసిందని వ్యాఖ్య. చివరకు ఈడీ అభ్యర్థనతో బెయిల్ నిరాకరణ. 75కే లీటర్ పెట్రోలు, 500కే సిలిండర్. చెన్నైలో సుప్రీం బెంచ్ ఇండియా కూటమి గెలిస్తే సిఏఏ రద్దు, రైతుల రుణాలు వడ్డీ సహా మాఫీ, గృహిణులకు నెలకు 1000, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఎన్నికలకు డీఎంకే లోక్సభ మేనిఫెస్టోలో వరాలు. ఎన్డీఏ కూటమికి మా మద్దతు, కూటమితోనే ఏపీకి భవిష్యత్తు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేసింది. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ. అందరి సమస్యలు వింటా. తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణన్తో ప్రమాణం చేయించిన సీజే ఆలోక్ అరాధే. చిత్రంలో సీఎం రేవంత్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే ఆలోక్ అరాధే. సీఎం రేవంత్తో పాటు ఇతర ప్రముఖుల హాజరు. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించిన గవర్నర్. బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళసై కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడే తీసుకున్నానని వ్యాఖ్య. మలి జాబితాపై ఉత్కంఠ. ఇంకా విడుదల కాని కాంగ్రెస్ లోక్సభ రెండో లిస్టు. పెండింగ్లో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్. నేడు సిఈసిలో తెలంగాణపై లేని చర్చ. ఇతర రాష్ట్రాల జాబితాలో కలిసి ప్రకటించే ఛాన్స్. బిడ్డ ఇది నా అడ్డా. ఒకరి అడ్డాలో మరొకరి ప్రయాణికులను ఎక్కించుకోవడంపై ఆటో వాలాల ఘర్షణ. ఆటోను వెంబడించి మరో ఆటోతో ఢీకొట్టిన వైనం. ప్రమాదంలో ఓ నర్సింగ్ విద్యార్థిని తీవ్ర గాయాలు. సిద్దిపేటలో ఘటన. కేసు నమోదు చేసిన పోలీసులు. మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ లీక్. కళ్యాణలక్ష్మి చెక్కులను మీరే పంచండి. ఆర్డీఓ, తహసీల్దార్కు మంత్రి ఆదేశం. సోషల్ మీడియాలో వైరల్. ఆర్డీఓపై సీఎస్కు పొన్నం ఫిర్యాదు. వైద్య శాఖలో కొలువుల జాతర. 5,348 పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. డిఎంఈ పరిధిలోనే 3,235. టీవీబీపీలో 1,255. డిహెచ్లో 575 పోస్టులు. మొత్తం కొలువుల్లో 1,989 నర్సు పోస్టులు. లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే జీవో. మెడికల్ బోర్డు ద్వారా నియామకం. జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం. ఇప్పుడు వెలుగు. మేడిగడ్డలో అడుగడుగున అవినీతి, నిర్లక్ష్యం. ఎన్డీఎస్కే కమిటీ నిర్ధారణ. ప్రాజెక్టు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి కీలక ఫైళ్లను ఆఫీసర్లు మూసేశారని గుర్తింపు. జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో కమిటీ భేటీ. గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణం. రాజ్భవన్లో చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే. హాజరైన సీఎం రేవంత్, మండలి చైర్మన్, మంత్రులు. ఇయాల పుదుచ్చేరి గవర్నర్గాను బాధ్యతల స్వీకరణ. ఆరోగ్య శాఖలో 5,348 పోస్టులు. భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. ఈడీ కస్టడీలో కవిత దినచర్య. భగవద్గీత ధ్యానం. ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష. ఉదయం, మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు. మరోసారి కవితను కలిసిన కేటీఆర్. ఇవాళ భేటీ కానున్న తల్లి శోభ. నష్టపోయిన రైతులందరికీ పరిహారం. పంట నష్టంపై నివేదిక రాగానే నిర్ణయం. మంత్రి తుమ్మల. రైతులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నది. గతంలో పంట నష్టం పరిహారం పూర్తిగా ఇవ్వనే లేదు. రుణమాఫీ కూడా సగమే చేసిందని ఫైర్. అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ. 3 ప్రధాన పార్టీల్లో మిగిలిన స్థానాలపై కసరత్తు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్. ఇప్పటికే 4 సీట్లకు అభ్యర్థుల ప్రకటన. 13 సీట్లలో క్యాండిడేట్ల కోసం కొనసాగుతున్న చర్చలు. ఇందులో 6 స్థానాలపై పార్టీ సిఈసిలో ఏకాభిప్రాయం. హైదరాబాద్లో అనూహ్యంగా తెరపైకి లాయర్ తబస్సుం. ఇప్పటికే 15 సీట్లకు క్యాండిడేట్లకు ఖరారు చేసిన బీజేపీ. ఖమ్మం, వరంగల్ సీట్లు పెండింగ్. రేపు ప్రకటించే ఛాన్స్. ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లను వెతుకుతున్న బీఆర్ఎస్. పోటీకి దూరంగా ముఖ్య నేతలు. ఇతర పార్టీల వైపు చూపు. ఇప్పటికే ప్రకటించిన స్థానాలను అభ్యర్థుల విముఖత. హ్యాపీనెస్లో మళ్ళీ ఫిన్లాండ్ టాప్. 126వ స్థానంలోనే భారత్.
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 విడుదల. టాప్ 20 నుంచి అమెరికా, జర్మన్ అవుట్. ఎప్పట్లాగే అట్టడుగున నిలిచిన ఆఫ్ఘాన్. రోజు 16 గంటల ఉపవాసం, గుండెకు డేంజర్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే గుండె జబ్బుతో చనిపోయే ముప్పు 91% ఎక్కువ. గుండె జబ్బు, క్యాన్సర్ ఉండి పస్తులుంటే మరింత రిస్కు. 16 గంటల ఉపవాసంతో ప్రయోజనాలు తాత్కాలికమే. రోజు 8 నుంచి 12 గంటలు పస్తులుంటే ఓకే. అమెరికాలో 20,000 మందిపై జరిగిన స్టడీలో వెల్లడి. మూడోసారి అధికారంలోకి వస్తాం. ఏప్రిల్ 1 తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతాం. మోదీ. రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని రాహుల్కు చురక. స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని. ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్. 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు. 28 వరకు నామినేషన్ల స్వీకరణ. 30వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు. ఏప్రిల్ 19న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు సిఈసి వెల్లడి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఛార్జీ షీట్లతో కాలయాపన. డిఫాల్ట్ బెయిల్ అందకుండా చేయడానికేనా? మీ వైఖరితో నిందితులు జైలులో మగ్గాల్సిందేనా? ఈడీ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితులను అరెస్టు చేయకూడదనేది డిఫాల్ట్ బెయిల్ ముఖ్య ఉద్దేశం. నిందితుడిని అప్పటికే కస్టడీలోకి తీసుకున్న మీరు వరుసగా అనుబంధ ఛార్జీషీట్లు దాఖలు చేస్తూ అతడిని జైల్లోనే ఉండేలా చేశారు. నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ దక్కకూడదన్న ఉద్దేశంతోనే చేశారా? ఈడీ చర్యలతో కోర్టులో విచారణ జరగకుండానే సదరు నిందితుడు ఏకంగా 18 నెలలు జైల్లోనే. 100 రోజుల్లోనే గందరగోళం. 3 నెలల్లో వ్యవసాయం అతలాకుతలం. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. సీఎం, మంత్రులు పంటలను పరిశీలించాలి. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు కుచ్చుటోపి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజం. 40 లక్షల విలువైన మద్యం లూటీ. వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నందుకు ఆగ్రహం. 4 వైన్ షాపులపై గ్రామస్తుల దాడి. భద్రాద్రి జిల్లా టేకులపల్లిలో ఘటన. పాలిసెట్ మే 24కు వాయిదా. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం. చిన్నపీట చిచ్చు. కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం. పార్టీ అధినాయకత్వం దృష్టికి గుట్టురట్టున ప్రధాని ప్రస్తావించడంతో అధిష్టానం సీరియస్. ప్రకటనలో బట్టి ఫోటో మాయంతో ఆజ్యం. సీఎం రేవంత్ను ఆరా తీసిన కాంగ్రెస్ పెద్దలు. 10th పేపర్ లీక్. ప్రశ్నలు బయటికి, జవాబులు లోపలికి. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపయింగ్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కలకలం. సోషల్ మీడియాలో ఆడియో, వీడియో వైరల్. పూర్తి వివరాలు తెప్పించుకున్న కలెక్టర్. దళితులపై కాంగ్రెస్ దాడులు. మెట్పల్లిలో జెడ్పీటీసీ సభ్యురాలు భర్త దాష్టికం. కులం పేరుతో దూషిస్తూ తండ్రి కొడుకులపై దాడి. అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నిరసన. మహబూబ్నగర్లో కాంట్రాక్ట్ కార్మికులపై దౌర్జన్యం. కర్రలతో చిత్కబాదిన కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త. వైసీపీలోకి భారీగా చేరికలు. పిఠాపురం జనసేన నేత శేషకుమారి చేరిక. రాధారంగా మిత్రమండలి వంగవీటి నరేంద్ర కూడా రాక. టీడీపీలో చిచ్చు రేపుతున్న పొత్తులు. పలు చోట్ల టికెట్లు దక్కని వారు తిరుగుబాటు. ఒంటరి పోటీకి సైతం సై అంటున్న పలువురు. నేతలను బుజగిస్తున్న కొలిక్కిరాని పంచాయతీ. కడప నేతలతో నేడు షర్మిల భేటీ. కడప నుంచి పోటీ చేస్తారన్న వాదనకు బలం. అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం. కెమెరాలో గుర్తించిన టీటీడీ అధికారులు. అప్రమత్తంగా ఉండాలని భక్తులకు హెచ్చరిక. ఒంటరిగా కాకుండా గుంపులుగా రావాలని సూచన. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఓటమి లక్ష్యం. దానంను అభ్యర్థిగా నిలిపేందుకు కసరత్తు. చేరికలతోనూ దూకుడు పెంచుతున్న రేవంత్.